నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. దీన్ని కేవలం ఒక ప్రదేశం గురించి చెప్పే కథ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనమిప్పుడు హైదరాబాద్, మియాపూర్ సమీపంలోని దీప్తి శ్రీనగర్లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది అక్షరలా ఒక అద్భుతమైన మార్పుకు, అదేనండి ఒక గొప్ప పరివర్తనకు సజీవ సాక్ష్యం. మరి ఆ విశేషాలేంటో వెంటనే చూసేద్దామా? అయితే అసలు కథలోకి వెళ్లే ముందు మీకో ఆసక్తికరమైన ప్రశ్న. 1987లో జరిగిన ఒక పెద్ద దొంగతనం ఒక మొత్తం సమాజాన్నే, ఆ మాటకొస్తే ఆ ప్రాంతపు ఉనికినే పూర్తిగా ఎలా మార్చేసింది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా, దొంగతనమేంటి, సమాజం మారిపోవడమేంటి అని. కానీ ఈ అద్భుతమైన క్షేత్రం వెనుక ఉన్న అసలు రహస్యం అదే. ఆ కథేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అసలు ఈ మొత్తం ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ్నించే ప్రారంభిద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ క్షేత్రానికి ప్రాణమైన ఒక ప్రాచీన వేప చెట్టు. ఒక గుడి అనగానే మనకు పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ఇటుకలు గుర్తొస్తాయి కదా. కాని ఇక్కడ దైవత్వం అలా కాకుండా అనాదిగా ఉన్న ఈ చెట్టు నీడలో, ప్రకృతి వడిలో మొదలైంది. ఇదే మన ఈనాడి ప్రయాణానికి తొలి అడుగనమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మొదట్లో ఇక్కడ ఎలాంటి విగ్రహం ఉండేది కాదు. దైవం కేవలం ఒక జ్యోతి స్వరూపిణిగా, అంటే కంటికి కనిపించని ఒక అద్భుతమైన కాంతిలా, ఒక శక్తిలా ఉద్భవించింది. అసలు ఏ భౌతిక రూపం లేని ఒక సూక్ష్మమైన శక్తి మనం పూజించే ఒక నిర్దిష్టమైన ఆకారంగా ఎలా మారుతుంది అనేది నిజంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం. ఈ విషయాన్నే ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే లలితా సహస్రనామంలోని ఈ అద్భుతమైన శ్లోకం చూడండి. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. అదేంటి, సడన్గా సంస్కృతం శ్లోకం చదువుతున్నారని కంగారు పడకండి. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా దీని వెనుకున్న ఆంతర్యం చాలా సరళమైనది, అలాగే చాలా శక్తివంతమైనది కూడా. ఆ శ్లోకం అర్థమేంటో ఒక చెట్టు ఉదాహరణతో సులభంగా చెప్తాను. ఒక చెట్టుకి భూమి లోపల వేర్లు ఉంటాయి. అవి మనకు కనిపించవు. అదే అవ్యక్త మూలం. కాని ఆ వేర్ల నుంచే కదా బయటకు అందమైన చెట్టు, పూలు, పండ్లు వచ్చేది. అది వ్యక్తరూపం, అంటే మనకు కనిపించే భౌతిక ఉనికి. సూటిగా చెప్పాలంటే భక్తులు తమకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో దేవుణ్ణి ఆరాధించుకోవచ్చని ఈ తత్వం మనకు చెబుతోంది. ఎంత బాగుందో కదా ఈ విశ్లేషణ! ఆ తత్వానికే సరైన ఉదాహరణ మనమిక్కడ చూడొచ్చు. అప్పటిదాకా కనిపించని ఆ జ్యోతి స్వరూపమే భక్తుల కోసం ఇలా శ్రీ విజయదుర్గాదేవిగా భౌతిక రూపాన్ని దాల్చింది. అమ్మవారి ముఖంలో ఆ ప్రశాంతమైన చిరునవ్వు చూశారా? తనను నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్లకి కొంగు బంగారంలా ఆ తల్లి ఇక్కడ కొలువయుంది. ఇది దేవుడికి, భక్తులకి మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధం. సరే, ఇప్పటిదాకా మనం గర్భగుడిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి వాస్తవ ప్రపంచంలోకొద్దాం. ఎందుకంటే మనం ఇందాక మొదట్లో మాట్లాడుకున్న 1987 సంవత్సరం చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప మలుపుకు కారణమైంది. ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని నిజ జీవితంలో పరీక్షించిన ఒక అనూహ్యమైన సంఘటన అప్పుడే జరిగింది. ఒక్కసారి చూడండి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ ధర్మపురి చరిత్ర శిలాఫలకం మామూలుగా రాతిమీద చెక్కిన అక్షరాలు మాత్రమే కాదు సుమా, నిజంగా జరిగిన ఒక నేర సంఘటన, ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేసిందో చెప్పే సజీవ సాక్ష్యమిది. అసలు ఆ రోజు ఏం జరిగిందనే ఉత్సుకత మీక్కూడా కలుగుతోంది కదా. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు జరిగిన సంఘటనలు చాలా ఉత్కంఠభరితంగా, ఊహకు అందని విధంగా జరిగిపోయాయి. 1987లో ఒక దొంగ ఈ గుడిలోని హుండీని ఎత్తుకుపోయాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ వెంటనే అతని బిడ్డకు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో ఆ దొంగ తాను చేసిన పాపానికే దేవుడిలా శిక్ష వేశాడని గ్రహించాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అతనికి విపరీతమైన పశ్చాత్తాపం కలిగింది. ఎంతలా అంటే దొంగిలించిన డబ్బును తిరిగి ఇచ్చేయడమే కాకుండా ప్రాయశ్చిత్తంగా తన జీవితకాల పొదుపును కూడా దేవునికి అర్పించి ఇక జీవితంలో ఎప్పుడూ దొంగతనం చెయ్యనని ప్రమాణం చేశాడు. ఎంత గొప్ప మార్పో కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన విషయం ఒకటుంది. ఒక క్షణంలో జరిగిన అధర్మం మరుసటి క్షణానికి అపారమైన ధర్మంగా ఎలా మారిపోయిందో చూశారా? ఒక వ్యక్తిలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పు, ఆ పశ్చాత్తాపం వల్లే ఈ ప్రదేశానికి ధర్మపురి అనే పేరు స్థిరపడిపోయింది. తప్పు చేయడం మనిషి నైజం,
కాని దాన్ని వెంటనే సరిదిద్దుకోవడం దైవత్వం అని ఈ సంఘటన మనకు పక్కాగా నిరూపిస్తోంది. ఆ ఒక్కరోజు ఆ ఒక్క మనిషి చేసిన ప్రాయశ్చిత్తం నేడు ఎంత పెద్ద మార్పుని తీసుకొచ్చిందో చూడండి. అదంతా ఈరోజు ఇంత విశాలమైన, సుందరమైన ఆధునిక ధర్మపురి క్షేత్రంగా ఎలా మారిపోయిందో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఒక చిన్న మార్పుతో మొదలై ఇవాళ ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలా పునాది పడిందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఆ 1987 నాటి పరివర్తన ప్రభావం ఇప్పటికీ అక్కడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ధర్మపురి క్షేత్రమంటే కేవలం పూజలు చేసుకోడానికొచ్చే ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు సుమా, ఇదొక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస కేంద్రం. మియాపూర్ ఇంకా చుట్టుపక్కల ఉండే వేలాది మంది విద్యార్థులకు, యువతకు సరైన దారి చూపిస్తూ వాళ్లలో గొప్ప స్ఫూర్తిని నింపుతోంది. నిజంగా రాబోయే తరాలకు ఇదొక గొప్ప దిక్సూచి అని చెప్పొచ్చు. సో మనం ఈ అద్భుతమైన విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. చూశారుగా, ఈ కథ కేవలం ఒక ఊరికి పరిమితమైనది కాదు, మనందరికీ ఇదొక గొప్ప స్ఫూర్తి. ఒక్కసారి ఆలోచించండి, మన సమాజంలో ఇలాంటి అధర్మం నుంచి ధర్మం వైపుకు పయనించేలా చేసే శక్తివంతమైన మార్పులు ఇంకేమున్నాయి? ఒక చిన్న పశ్చాత్తాపం ఇంతటి చరిత్రను సృష్టించినప్పుడు మనలోనే ఒక చిన్న సానుకూల మార్పు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో కదా. ఈ సానుకూల ఆలోచనతోనే ఈనాటి మన ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం.